ఇరాన్, సౌదీ అట్లాగే అమెరికా వీళ్ళు తీసుకొచ్చినటువంటి శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఏంటి వీళ్ళందరూ చెప్పేది? ఒక బందీకి బదులుగా 10 మంది బందీలను విడిచిపెట్టాలి. ముందు ఇజ్రాయెల్ పాలస్తీనాని వదిలేసి వెనక్కి వచ్చేయాలి, కంప్లీట్గా యుద్ధం ఆపేయాలి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత బందీలని దశల వారీగా 10 మంది చొప్పున హమాస్ తీవ్రవాదులు విడిచిపెడతారు. అప్పుడు వీళ్ళు ఒక్కొక్క బందీకి వీళ్ళ జైళ్లలో ఆల్రెడీ శిక్షలు అనుభవిస్తున్నట్టు 10 మంది తీవ్రవాదులు విడిచిపెట్టాలి. అసలు అంతర్జాతీయంగా ఇంకా మా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఈ వందలాది సంఖ్యలో వాళ్ళ తీవ్రవాదులు రోడ్డు మీదకి ఎక్కుతారు. 140 మందికి మేము 1450 మందిని వదిలిపెడితే ఇక ఆ తర్వాత మా దేశాన్ని కాపాడేవాడెవడు? కాబట్టి అసలు అట్లాంటి ప్రసక్తే లేదని తేల్చెప్పింది. ఇక్కడ అరబ్ దేశాలతో సంబంధాలు పునరుద్ధరణ అనేదాన్ని ఒక మెలికి పెట్టింది. అరబ్ దేశాలతో సంబంధాల పునరుద్ధరణ కావాలంటే ఇట్లాంటి దిక్కుమాల శాంతి ఒప్పందం తేవద్దంటూ అమెరికా మీద రివర్స్ ఒత్తిడి ప్రారంభించింది ఇజ్రాయెల్.